టెట్ ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్ 6. సో 6వ గ్రాండ్ టెస్ట్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. గమనించండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్రజెంట్, నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్రజెంట్, నైదర్ ఆఫ్ ద బాయ్ ఈజ్ ప్రజెంట్, నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్రజెంట్. సో ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటున్నాడు. కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి బి అవుతుంది మనకు. ఎందుకంటే నైదర్ ఇచ్చినప్పుడు ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇందులో ఆర్ ఉంది, సో ఇది కాదు. ఇందులో ఈజ్ ఉంది, ఇది రైట్. ఇక్కడ కూడా ఈజ్ ఉంది కానీ నైదర్ తర్వాత ఆఫ్ లేదు, సో ఇది రాంగ్. ఇది కూడా సేమ్, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆఫ్ లేదు, సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్, హీ ఈజ్ డాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్. సో ఇందులో ఏమొస్తుంది? ఆర్టికల్. అండ్, ద, ఏ, నో ఆర్టికల్. నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను, ఆర్టికల్ రిలేటెడ్ బిట్ రాగానే దాన్ని తెలుగులో రాసుకోమని. సో తెలుగులో రాసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క సౌండ్ ఆ నుంచి అమహ ఈ మధ్యలో ఉంటే యాన్ ఉపయోగించాలి, లేకపోతే ఏ ఉపయోగించాలి అని. ఇప్పుడు దీన్ని తెలుగులో రాసి చూద్దాము. ఏముంది? అది యూనివర్సిటీ. సో తెలుగులో ఎలా రాస్తాము? ఇలా రాస్తాం. సో యు వచ్చింది. యు అనేటువంటి ఆ నుంచి ఆ మధ్యలో అంహ మధ్యలో ఉండదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో హీ ఈజ్ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. షీ ఈజ్ ప్రొఫిషియంట్ డాష్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ ఏమొస్తుంది? ప్రొఫిషియంట్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటిది అంటే ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఓకే, ఇక ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిండు ఫిక్స్డ్ ప్రిపోజిషన్. సో గమనించండి, ప్రొఫిషియంట్ ఇన్, ప్రొఫిషియంట్ విత్, ప్రొఫిషియంట్ ఎట్, ప్రొఫిషియంట్ ఆన్. సో ప్రొఫిషియంట్ తర్వాత ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. హీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్. చూస్ ద కరెక్ట్ టెన్స్. టెన్స్ అడిగాడు. టెన్స్ గమనించండి. ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో వీ డాష్ ఎట్ హోమ్. సో ఇక్కడ ఏంటిది? ఫస్ట్ది V1లో ఉంది, ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్. ఫస్ట్ ఇఫ్ క్లాస్ V1లో ఉన్నప్పుడు సెకండ్ది కూడా V1లో ఉంటుంది, బట్ ముందు విల్ ఉంటుంది. అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. అంటే ఇక్కడ V1 ఉంటే ఇక్కడ విల్ ప్లస్ V1 ఉంటుంది, అది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏముండాలి? దీని ప్రకారం విల్ ప్లస్ V1 ఉండాలి. ఇక్కడ ఉందా? లేదు. స్టే అంటే ఇది కూడా కాదు, విల్ స్టే ఇది ఆన్సర్ అవుతుంది. హ్యావ్ స్టేడ్ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి విల్ స్టే అనేటువంటిది ఆన్సర్. ఆ విధంగా కాంబినేషన్ సెంటెన్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇచ్చిన దానికి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. గమనించండి. ఫ్యూ స్టూడెంట్స్ అటెండ్ ద క్లాస్. మనం ఇప్పుడు ఇంతకుముందు లాజిక్ ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో నాట్ ఉంటే, నాట్ లేకపోతే అనేటువంటిది నేర్చుకున్నాం. ఇక్కడ నాట్ ఉంటే, ఇక్కడ నాట్, ఇక్కడ ఉంటే ఇక్కడ ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉండకూడదు. ఒకవేళ ఇక్కడ నాట్ లేదంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉండాలి అని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇందులో నాట్ ఉందా? లేదు. అప్పుడు ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటిదంటే నాట్ లేదు కాబట్టి నాట్ ఉన్నదాన్ని కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుంటాం, కానీ అది తప్పు అవుతుంది. సో ఇక్కడ ఏంటిదంటే గమనించండి, ఫ్యూ అనేటువంటిది నెగిటివ్ మీనింగ్ను ఇక్కడ ఇస్తుంది కాబట్టి నాట్ ఉన్నట్టుగా భావించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని వర్డ్స్ ఉంటాయి రైట్, సో అవి నెగిటివ్ మీనింగ్స్ని ఇస్తాయి కాబట్టి ఇక్కడ నాట్ ఉన్నట్టుగా భావించాలి. సో ఇప్పుడు ఆన్సర్లో మనకు నాట్ లేనిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అటెండెడ్ V2 ఉన్నది. V2 ఉన్నప్పుడు డిడ్ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్లో వస్తుంది. ఓకే, సో గమనించండి. అంటే ఇక్కడ నాట్ ఉంది, మన క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉండొద్దు. ఇక్కడ నాట్ ఉందా? లేదు.
రైట్. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ నాట్ ఉందా, ఉంది, అంటే ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ నాట్ ఉందా, లేదు, కానీ మనకు V2 ఉంది కాబట్టి డూ రాదు. ఇక్కడ ఇది కూడా రాదు, డూ డోంట్ తోటి రాదు. సో ఆన్సర్ వచ్చేసి డిడ్ దే అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ మోడల్. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే లాజిక్ తోటి సంబంధం లేదు, వాటి యొక్క అర్థాన్ని మనం, ఆ సెంటెన్స్ యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకొని మనం ఆన్సర్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అది అటువంటిదే ఇది. యూ డాష్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ ఎర్లియర్ అంటే దాని అర్థం ఏంటిదంటే నువ్వు నాకు ముందే ఇన్ఫార్మ్ చేసి ఉన్నట్లయితే, ఓకే, ఇన్ఫార్మ్ చేస్తే బాగుండు అన్నట్టుగా అనమాట దాని ఆన్సర్. సో కెన్, మస్ట్, షుడ్ హ్యావ్ ఇది ఆన్సర్ అవుతుంది. యూ షుడ్ అంటే ఇక్కడ గమనించండి, హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ ఎర్లియర్. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇది ఆన్సర్, ఇది కాదు, గమనించండి, డి కాదు, ఇక్కడ సి అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హ్యావ్ ఉంది, అంటే ఇది టైపింగ్ ప్రాబ్లము. సో గమనించండి, యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్ మీ ఎర్లియర్. హ్యావ్ ఇక్కడ ఆల్రెడీ అందులో ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏమొస్తుందంటే షుడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్ మీ ఎర్లియర్, నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే బాగుండు అని అంటున్నాడు. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ ఆఫ్ ఫాస్ట్. ఇక్కడ ఒక లాజిక్ చెప్తా చూడండి. ఫాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏది అంటున్నాడు. సో గమనించండి, హీ రన్స్ ఫాస్ట్ ఇది సెంటెన్స్. సో అతను ఎలా పరిగెత్తుతున్నాడు అనేటువంటిది మనకు క్వశ్చన్. ఇక్కడ హౌకు వచ్చే ఆన్సర్ ఏంటిది? అప్పుడు ఎలా పరిగెత్తుతున్నాడు? ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు. సో ఫాస్ట్ అనేటువంటిది ఏమవుతుంది అంటే గమనించండి, ఫాస్ట్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. అయితే ఇంకొకటి చెప్తా గమనించండి, హీ రన్స్ ఫాస్ట్ ఇది సెంటెన్స్ కదా. సో ఈ ఫాస్ట్ అనేటువంటిది ఏంటిదని మనల్ని అడిగింది. ఇది దేని గురించి చెప్తుంది? ఇది నౌన్ కానీ ప్రొనౌన్ గురించి చెప్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఇది వర్బ్ గురించి చెప్తే అది యాడ్వర్బ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మీనింగ్ చూద్దాం. హీ రన్స్ ఫాస్ట్, అతను ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు. అంటే ఈ ఫాస్ట్గా అనేటువంటి దేని గురించి చెప్తుంది? పరిగెత్తడం గురించి చెప్తుంది. సో కాబట్టి అదేం దేని యొక్క దేని మీనింగ్ను అది తెలియజేస్తుందంటే వర్బ్ మీనింగ్ను తెలియజేస్తుంది. కాబట్టి అది యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ అంటే యాడ్ సంథింగ్ ఎక్స్ట్రా మీనింగ్ టు ద వర్బ్. ఓకే, అదనమాట. ఒకవేళ దీని గురించి నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి చెప్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓకే, యాడ్వర్బ్ మోడిఫైస్ వర్బ్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్. ఇక్కడ కరెక్ట్ కంజంక్షన్ ఏంటిదో చూస్ చేయమంటున్నాడు. ఒకసారి చూడండి. డాష్ హీ వాస్ టైర్డ్, హీ కంప్లీటెడ్ ద వర్క్. అతను అలసిపోయినప్పటికీ వర్క్ కంప్లీట్ చేశాడు. అయినప్పటికీ అని చెప్పే అర్థం వచ్చే కంజంక్షన్ ఏది అంటున్నాడు. బికాస్, ఆల్దో, అన్లెస్, సిన్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆల్దో హీ వాస్ టైర్డ్, అతను టైర్డ్ అయినప్పటికీ హీ కంప్లీటెడ్ ద వర్క్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్. కరెక్ట్ ప్యాసివైజ్ని చూస్ చేయమంటున్నాడు. పీపుల్ సే దట్ హీ ఈజ్ హానెస్ట్. సో ఇక్కడ ప్యాసివైజ్ ఏంటిది అని అంటున్నాడు. రైట్. సో ఒకసారి ఆప్షన్ చూద్దాం. హీ సెడ్ టు బి హానెస్ట్. హీ వాజ్ సేయింగ్ హానెస్ట్. హీ హ్యాస్ సెడ్ హానెస్ట్. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో ఇవి ఏంటి అంటే ఇంపర్సనల్ ప్యాసివ్ స్ట్రక్చర్ అవి. సో వాటికి ఆన్సరు కొన్ని మనం జాగ్రత్తగా చూస్ చేయాలి. ఇక్కడ ఆన్సరు మొదటిది అవుతుంది, హీఈస్ సెడ్ టు బీ హానెస్ట్. సో ఇక్కడ లాజిక్ ఏం లేదు. సో ఈ విధంగా దాన్ని గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ను చూస్ చేయమంటున్నాడు. ఏం లేదు, సింపుల్గా ఇక్కడ హ్యావ్ కనుక ఉంటే ఆన్సర్లో హ్యాడ్ ఉండాలి, అది ఆన్సర్ అవుతుంది. గమనించండి, హ్యాడ్ పక్కన మళ్ళీ V3 ఉండాలి. సో హీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై
వర్క్. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ దాంట్లో హ్యాడ్ ఉందా, లేదు, అంటే ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ హ్యాడ్ ఉందా, ఉంది. ఇక్కడ హ్యాజ్ ఉంది, సో ఇది కాదు. ఇక్కడ హ్యాడ్ ఉంది, రైట్, ఇది కాదు, రైట్. గమనించండి, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మరి ఇప్పుడు హ్యాడ్ ఉన్నటువంటి కింద కూడా ఉన్నాయి కదా, రైట్. షీ సెడ్ దట్ షీ హ్యాజ్, ఇక్కడ హ్యాజ్ కాబట్టి ఇది కాదు. ఇది గమనించండి, ఇందులో కంప్లీట్ క్వశ్చన్లో ఉన్నటువంటి మిగతా ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇవ్వలే కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చే కల్లా హ్యాడ్గా మారుతుంది. హ్యాడ్ తర్వాత V3 కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు, రైట్. అంటే అక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ వస్తుందా ప్లూరల్ అనేటువంటిది చెక్ చేయడం కోసం. ఈచ్ వచ్చినప్పుడు సింగులర్ వస్తుందా ఫ్లూరల్ వస్తుందా అనే దాని గురించి అడుగుతున్నాడు. సో ఆల్రెడీ నేను లాజికల్ వీడియోలో మీతో చెప్పి ఉన్నా, ఈచ్ కనుక వస్తే ఏమవుతుందంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది వస్తుంది, రైట్. సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ గమనించండి, హ్యావ్ ఉన్నది, ఇది సింగులర్ వాటికి ఉపయోగించాం, రైట్. థర్డ్ పర్సన్ సింగులర్కు ఉపయోగించాం. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యావ్, సో ఇది ఆన్సర్ కాదు. తర్వాత ఈచ్ ఆఫ్ ది ప్లేయర్స్ హ్యాజ్, సో ఇది అవుతుంది. ఇక్కడ మిగతా వాటికి ఏమో ఆబ్జెక్ట్ అరేంజ్ చేయబడలేదు, రైట్. సో కాబట్టి అవి కాదు. ఈచ్ ప్లేయర్స్ అని ఇచ్చాడు, ఇక్కడ ఈచ్ ప్లేయర్స్ ఇచ్చాడు, సో ఇవి రెండు కూడా కావు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాజ్, ఇక్కడ గమనించండి హ్యాజ్. సో ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాజ్ అరైవ్డ్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రేజల్ వర్బ్, రైట్. ఇవి కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ద మీటింగ్ వాస్ డాష్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్స్. మీటింగ్ అనేది భారీ వర్షాల కారణంగా ఏం జరిగింది, రైట్. ఆప్షన్స్ చూద్దాం. పుట్ ఆఫ్, పుట్ ఆన్, పుట్ అవుట్, పుటప్. సో ఇక్కడ ఆపివేయబడింది, పోస్ట్ పోన్ చేయబడింది అనే అర్థం వచ్చేలా మీనింగ్ ఇచ్చేటువంటిది ఏంటిదంటే పుట్ ఆఫ్. సో ద మీటింగ్ వాజ్ పుట్ ఆఫ్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్స్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ డిగ్రీ. ఓకే, నో అదర్ సిటీ ఇన్ ఇండియా డాష్ ముంబై. నో అదర్ వచ్చినప్పుడు గమనించండి యాజ్, ఓకే, యాజ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. యాజ్ ఇది నెక్స్ట్ డిగ్రీలోకి మార్చినప్పుడు పాజిటివ్, కంపారిటివ్ అలా మళ్ళీ ఉంటాయి, సూపర్లేటివ్ ఆ విధంగా ఉంటాయి. సో అందులో ఒకటి మాత్రం యాజ్గా ఉన్నప్పుడు ఇది ఒక లాజిక్ మాత్రమే, అది కూడా అందులో ఉన్నటువంటి టైప్స్లలో ఇదొక లాజిక్ మాత్రమే, ఇదే పక్కా అని కాదు. సో నో అదర్ ఉంటే దాదాపుగా యాజ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి ఇప్పుడు ఆన్సర్స్. యాజ్ లార్జ్ యాజ్, లార్జర్ దాన్, ద లార్జెస్ట్, సో లార్జర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యాజ్ లార్జ్ యాజ్ అనేటువంటిది ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. దిస్ ఈజ్ ద బాయ్, ఓన్ ద ప్రైజ్. సో హూమ్, విచ్, హూ, హూస్. సో గమనించండి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే హూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది రిలేటివ్ ప్రొనౌన్ కిందికి వస్తుంది. సో దిస్ ఈజ్ ద బాయ్ హూ ఓన్ ద ప్రైజ్. సో గమనించండి క్వశ్చన్ చదివిన తర్వాత మనకు ఆన్సర్ గనక ఐడెంటిఫై కాకపోతే ఆ క్వశ్చన్లో ఇచ్చినటువంటి బ్లాంక్లో ఈ 4 ఆప్షన్స్లను ఫిట్ చేస్తూ కూడా చదవండి, అప్పుడు కూడా మనకు మైండ్లో ఆన్సర్ అనేటువంటిది స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ యాడ్వర్బ్. హీ బిహేవ్డ్ డాష్ టువర్డ్స్ ఎవ్రీవన్. సో మనం యాడ్వర్బ్ను ఎలా గుర్తిస్తామని అనుకున్నాము, ఎల్వైతో ఉన్నటువంటి పదం. సో పొలైట్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ద ట్రూత్ ఐ డాష్ డెఫినెట్లీ. సో ఇక్కడ హ్యాడ్ ఉన్నప్పుడు
వుడ్ హ్యావ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుందని మనం లాజికల్ వీడియోలో చెప్పుకున్నాం. సో వుడ్ హ్యావ్ ఉన్నటువంటిది ఆన్సర్. సో విల్ యాక్ట్, వుడ్ యాక్ట్, వుడ్ హ్యావ్ యాక్టెడ్, హ్యాడ్ యాక్టెడ్. సో ఆన్సర్ వుడ్ హ్యావ్ యాక్టెడ్. సో ఇంకా లాజికల్ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. చూస్ ద కరెక్ట్ ఇన్ఫినిటివ్. ఓకే, టు ఇన్ఫినిటివ్ అడిగింది. హీ ఈస్ టూ వీక్ డాష్ ద బాక్స్. హీ ఈస్ టూ వీక్ లిఫ్ట్ ద బాక్స్. He is too weak lifting the box. He is too weak to lift the box. He is too weak lifted the box. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టు ఇన్ఫినిటివ్ కాబట్టి టు లిఫ్ట్. He is too weak to lift the box. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా, డబుల్ లెటర్ ఉన్నటువంటి పదాలు మాత్రమే అడుగుతున్నాడు. అంటే డబల్ సి కావచ్చు, డబల్ ఈ కావచ్చు, రైట్, డబల్ ఎం కావచ్చు, డబల్ ఆర్ కావచ్చు, ఇటువంటి వాటిని మాత్రమే స్పెల్లింగ్ టెస్ట్లలో అడుగుతున్నాడు. కాబట్టి ఆ పదాలను తప్పకుండా మనం నేర్చుకొని ఉండాలి. సో వాటికి సంబంధించి కూడా కంప్లీట్ వీడియో నా ఛానల్లో కలదు, ఒకసారి చూడగలరు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ. అకామిడేషన్, అకామిడేట్. సో అందులో డబల్ ఎం, డబల్ సి, డబల్ ఎం ఉంటుందని ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. చూస్ ద సినోనిమ్ ఆఫ్ మెటిక్యులస్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ మెటిక్యులస్. సో గమనించండి, మెటిక్యులస్కు సినోనిమ్ ఏంటిది? మెటిక్యులస్ అంటే అర్థం ఏంటిదంటే జాగ్రత్తగా అనే అర్థం. రైట్, కేర్లెస్, కేర్ఫుల్, లేజీ, యాంగ్రీ. సో ఆన్సర్ ఏమవుతుంది? కేర్ఫుల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ స్కేర్. స్కేర్ అంటే భయపడ్డం. సో అంటే ఇక్కడ కరువు అని వస్తుంది. రైట్, అంటే తక్కువగా అవైలబిలిటీ ఉన్న వాటికి స్కేర్స్ అని ఉపయోగిస్తాం మనం. రైట్, గమనించండి. సో రేర్, లిమిటెడ్, అబుడెంట్, స్మాల్. సో ఆన్సర్ ఏమవుతుంది దానికి? స్కేర్కు అంటే సి అనేటువంటిది. అబుడెంట్ అంటే సమృద్ధిగా అని అర్థం, అంటే ఎక్కువగా అని అర్థం. సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. వీడియో మీద మీ యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా కామెంట్లో రాయగలరు. ఈ ప్రాక్టీస్ పేపర్ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.